మీరు అన్నట్టుగా ఏంటంటే నాకు ఎప్పుడైతే ఆలోచన రాలేదు. ఎందుకంటే ఆహ్, ఇలా కష్టం ఉంటదేమో, ముందు ఇలా ఉంటదేమో అని ఎప్పుడు నేను ఆలోచించుకోలేదు. ఎందుకంటే నాకు ఇండస్ట్రీయే ఒక యాంబిషన్‌గా వచ్చాను. ఏదో ఒక విధంగా సక్సెస్ అవ్వాలి. ఒక ప్యాషన్‌గా వచ్చినోళ్ళు ఏంటంటే దాని గురించి అసలు ఆలోచించరు. ఈ రోజు కాకపోతే రేపొస్తది అవకాశం. లేదా ఒక 1 ఇయర్ తర్వాత వస్తది. ఒక 2 ఇయర్స్ తర్వాత వస్తది అని ఆలోచించి ట్రై చేస్తారు తప్ప, ఏదో టైమ్ పాస్ కోసం వచ్చేవాళ్ళైతే నాకు తెలిసినంత వరకి 1 ఇయర్ చూస్తారు. లేదా 2 ఇయర్స్ చూస్తారు. అవకాశం రావట్లేదు కదా! ఎందుకులే అని చెప్పి వెళ్ళిపోతారు. ఓకే. అవకాశం అన్నది రావాలంటే టైం పడతది ఎవరికైనా. అవును. దాంట్లో కష్టాలనేవి చాలా ఉంటాయి. ఒకసారి తినని రోజులుంటాయి. తిన్న రోజులుంటాయి. ఒకళ్ళ దగ్గర చెయ్యి జాపిన రోజులుంటాయి. ప్రతీదీ ఉంటాయి. మెయిన్ థింగ్ ఈ ఫీల్డ్‌లో చాలా ఉంటాయి. మనకొక అవకాశం వచ్చేదాకా. కానీ అవన్నీ ఒడిదుడుకులు తట్టుకొని ఉండగలిగితేనే ఒక సక్సెస్ అనేది వస్తది. ఈ ఫీల్డ్‌లో అనే కాదు. మనం ఒక జాబ్ చేయాలి. జాబ్ రావాలంటే కూడా దానికి ఎన్నో బుక్కులు చదవాలి. అవును. చాలా ఉంటాయి దానికి కూడా. 15 సంవత్సరాలు చదివితే గానీ రాదు. మీరు సినీ ఫీల్డ్‌లోకి వచ్చే ముందు హ్మ్. నేను ఇదే గెటప్ చేసుకునే పోవాలి అని అనుకున్నారా? లేదంటే వేరేది ఇంకేమైనా చేసి పోవాలనుకున్నారా? అంటే నేను యాక్చువల్లీ అంటే నేను చెప్పాలంటే నాకు సింగింగ్ అనేది చాలా ఇష్టం. ఓకే. నాది ఏదో ఒక సాంగ్ అన్నా బయటకి రావాలి అనే ఆలోచనతోనే వచ్చాను. బట్ ఓకే. వచ్చిన తర్వాత కూడా నాకేంటంటే యాక్టింగ్ కూడా ఇష్టమే. హ్మ్. వచ్చిన అవకాశం ఎందుకు వదులుకోవాలి? ఓకే. మెయిన్ అదే ఆలోచన. ఇంకా వేరేదైతే ఏం లేదు. అందుకని లేడీ గెటప్పు ఇది, అది అనేది నేను ఆలోచించలేదండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చేస్తారు లేడీ గెటప్. పెద్ద పెద్ద యాక్టర్స్ చాలా వేశారు మంది లేడీ చేస్తారు. గెటప్. ఇది ఒక క్యారెక్టర్. అది ఒక కళాకారుడికి ఉన్న లక్షణాలు. ఒక క్యారెక్టర్. ఫస్ట్ ఈ క్యారెక్టర్ చేయాలంటే చాలా వరకి చాలా డేర్ ఉండాలి. అవును. అవును. ప్రతిదీ కూడా ఆలోచించుకోవాలి. పక్కన వచ్చే సొసైటీ నుంచి కొన్ని రూమర్స్ వస్తుంటాయి. పక్కన వస్తుంటాయి. ఇది క్యారెక్టర్ చేయడానికి ఒక డేర్ చేసి ముందుకు వెళ్తున్నారంటే దానికి మనం సపోర్ట్ చేయాలి. మీరు జబర్దస్త్‌లో చేసినానన్నారు కదా! జబర్దస్త్‌లో మీరు ఎప్పుడైనా గమనించారా? వినోద్ అన్న కూడా మీలాగే ఉంటాడా? ఎప్పుడైనా గమనించారా? నాకైతే అనిపించింది అది చెప్తున్నా. అవునా? ఓకే. థ్యాంక్ యూ. వినోద్ అన్న లాగే మీరిద్దరు సేమ్. అంటే నేను బ్రదర్ సిస్టర్స్ ఏమో అనుకున్నా ఫస్ట్ అయితే. అవునా? అది ఎంతవరకు నిజం? సిస్టర్స్ కాదు బ్రదర్స్. అదే. ప్రెజెంట్ గెటప్ లో ఉన్నారు కాబట్టి మీరు కూడా అలా ఫ్లోలో చెప్పేసి. అంటే అది నిజంగా సేమ్ ఒకటే గెటప్ లో, అంటే ఫేస్ అయితే ఒకటే ఉంటది, ఫేస్ కట్ అని. అవును. చాలా చెప్పారు. మీకు అనిపించింది ఎప్పుడైనా? కొంతమంది చెప్పారు. నేను అలా ఉంటానని చెప్పారు. అలా చెప్పారు. ఇంకొక విధంగా తన్మయ్ ఐడియా ఉందా? తన్మయ్ ఉంటారని చాలా. సో ఎలా ఎలా ఉంటారు వాళ్ళు స్టూడియో షూట్ జబర్దస్త్? యాక్చువల్లీ చెప్పాలంటే నేను చేసేది ఎక్స్ట్రా జబర్దస్త్ కాబట్టి. ఓకే. వాళ్ళు జబర్దస్త్ కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళు జబర్దస్త్ వాళ్ళు అవునవును. మీరు చేసేది ఎక్స్ట్రా జబర్దస్త్. అయినా పర్లేదు. ర్యాపో అయితే ఉంటుంది. ఓకే. మాట్లాడటం కానీ అప్పుడప్పుడు మంచిగానే ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు ఒక ఫ్యామిలీ ఎలా ఉంటుందో మనకు ఒక చిన్న లోటు లేకుండా, అంటే ఒక షూట్‌కి వెళ్తున్నామంటే ఒక ఒక ఇప్పుడు మూవీ షూట్ ఉంది. అక్కడికి వెళ్తున్నామంటే చిన్న చిన్నవన్నా దూరం ఉంటాయి. కానీ అదొక ఫ్యామిలీ లాగా అనుకూలంగా ఉండాలంటే కుదరదు ఏదైనా గానీ. కానీ ఈ ప్లాట్‌ఫార్మ్‌లో అయితే అన్నీ మనకు అనుకూలంగా ఉంటాయి. అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉంటాము. అసలు ఎక్కడ కూడా ఈ వీళ్ళు ఇది, వీళ్ళు ఇది అని ఒక భేదన లేకుండా అందరూ కలిసిపోయి ఉంటారు. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నారా మీ ఊర్లో? చెప్పాలి అంటే నేను ఐటీఐ చేసే టైంలోనే నేను హైదరాబాద్‌కి రావడం జరిగింది. అంటే మీరు ఐటీఐ జాబ్ చేశారా మీరు ఆల్రెడీ? జాబ్ చేయలేదు. అయితే స్టడీ చేశారు. ఓకే. ఓకే. 2 ఇయర్స్ ఉంటది. 1 ఇయర్ నేను కంప్లీట్ చేశాను. అప్పుడే నేను ఇక్కడ హైదరాబాద్‌కి రావడం జరిగింది. అప్పుడు ఏంటంటే ఇంకా అక్కడ ఉండే ఫ్రెండ్స్ ఇంకా అక్కడ వరకే అయిపోయింది. ఇక్కడే ఎక్కువ మంది ఉన్నారు నాకు తెలిసి. అంటే మనకి తక్కువ బెస్ట్ ఫ్రెండ్స్ అనేది ఉంటారు కదా? ఉన్నారు. బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. అక్కడ వరకి నేను వెళ్ళినప్పుడు కొంచెం మాట్లాడడం గాని, తిప్పడం గాని. ఇప్పుడు ఎప్పుడైనా కాంటాక్ట్ అవుతారా మీకు? ఏం చేస్తున్నావు? అయ్యో! చాలా మంది. అసలు ఇంకా వాళ్ళు ప్రౌడ్‌గా ఫీల్ అవుతుంటారు. అంటే అసలు నేను చెప్పాలంటే నేను అంత మాట్లాడేవాడిని కూడా కాదు స్టార్టింగ్‌లో అయితే. వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను ఇక్కడ దాకా వచ్చి ఇలా నేను చేస్తున్నానంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు. చాలా. సో నేను ఒకటి అడుగుతా, మీ ఫీల్ అవ్వదు. మీరు ఊరికి ఎప్పుడైనా ఇలా రెడీ అయ్యారా? మీ సొంత ఊరికి కానీ మీ బంధువుల ఇంటికి కానీ ఇలా రెడీ అయ్యి మా వాళ్ళకి నేను చూపించుకోవాలి నేను ఏంటో అనేది మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఎప్పుడైనా వెళ్ళారా మీరు? ఇంకో విషయం చెప్పాలంటే మా ఊర్లోనే నన్ను మా లోకల్ ఛానల్స్ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూస్ చేశారనమాట. అదే ఆ టైంలో అది చేసిన టైంలోనే నేను మా ఊర్లో ఒక షూట్ ఒప్పుకోవాల్సి వచ్చింది. చాలా రోజుల నుంచి ఒక పర్సన్ అడుగుతా ఉంటే సరే నాకు కాన్సెప్ట్ నచ్చింది. నేను ఆ షూట్ ఒప్పుకున్నాను. నా ఊర్లోనే నేను షూట్ చేశాను. ఆ టైంలో నాకు మీడియా వాళ్ళు రావడం, పలకరించడం బాగా మీ ఊరు మధ్యలో మీ జనాల మధ్యలో మీరు షూట్ చేశారు కదా, అవును. వాళ్ళ సైడ్ నుంచి మీకు ఎలా రెస్పాన్స్ వచ్చింది? మీకు ఎట్లా అనిపించింది?
అంటే ఇప్పుడు మనం చిన్న తెలిసిన వాళ్ళ దగ్గర వర్క్ చేస్తే సిగ్గు అనిపిస్తుంది. అవును. సో అలాంటిది మీరు ఒక లేడీ గెటప్ వేసుకొని తెలిసిన వాళ్ళ దగ్గర పోయి షూట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. మీకు ఎలా అనిపిస్తుంది? నేనైతే ఫస్ట్ సిగ్గుపడలేదండి. ఎందుకంటే నేను చిన్నప్పుడు కూడా ఏంటంటే కొన్ని సాంగ్స్ అవి పెట్టుకొని వీధిలో ఫ్రెండ్స్‌తో డాన్స్ చేసేవాడిని సరదాగా. అవన్నీ ఉండేవి కాబట్టి ఉన్నాయి కాబట్టి నేను అవన్నీ పట్టించుకోలేదు. నాకసలు షై ఫీలింగ్ అనిపించలేదు. ఎందుకంటే షై ఫీలింగ్ అవ్వకూడదు. ఫస్ట్ మనం ఒక చోట చేస్తున్నాము అంటే ఎంతమంది ఉన్నా కానీ చేయాలి. ఒకసారి కొంచెం సిగ్గు అనిపిస్తది. తర్వాత ఇంకా కావాలి.